పెట్టా తప్పలేదు. ఇంతవరకు ఎవరు లబ్ధి పొందినట్టు ఏమీ తేలలేదు. ఓన్లీ అక్కడ ఎథికల్ అనెథికల్ యాక్ట్ అనే యాక్ట్ అనమాట. అంతే. చట్ట ప్రకారం చేశారంటే చట్ట ప్రకారం చేయలేదు అంటున్నారు. లోక్ అదాలత్ అంటే చట్ట ప్రకారం. అట్లాగే 50 లక్షల రూపాయలు డబ్బులు జడ్జి గారు పెట్టుకున్నారంటే చట్ట ప్రకారమే పెట్టుకుంది. రిజిస్ట్రేషన్ ఊరికినే కాదు కదా ఇచ్చేది, ఆయన కష్టార్జితం నుంచి తీసి ఇచ్చారు డబ్బులు. కాబట్టి ఒకళ్ళకొకటి న్యాయం అనిపించింది, ఇంకోళ్ళకి అన్యాయం అనిపించింది. అది కాకపోతే ఈ మొత్తం వ్యవహారంలో ఒక మంచి జరిగిందల్లా ఏంటంటే మనం ఇప్పుడు డబ్బులు మనమైనా లెక్కేయడానికి వెళ్ళొచ్చు, నేను చేస్తామంటే సేవకి ఒప్పుకుంటారు, అదొక సేవ కింద చూస్తారు. దానికి బదులుగా దర్శనానికి అలౌ చేస్తారు మనకి, ఆ కాన్సెప్ట్ కింద చేస్తారు చాలా మంది. అలాంటి దాన్ని ఇప్పుడు వాళ్ళని కడ్రాయర్ మీద నుంచోబెట్టి చూస్తున్నారట, మొత్తం కూడా చెక్ చేసి పంపిస్తున్నారు. అట్లా ఏంటి అదేం అనాగరికం అంటున్నది కోర్టు. అంటే ఆ నిబంధన మార్చడం ఏముంది, ఇప్పుడు కోర్టు చెప్పింది కదా బల్లలు పెట్టండి, బల్లల మీద పోయింది. అప్పుడు ఇంకా అప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు మళ్ళీ చేస్తేనే ఈయన కూడా మొన్న డాలర్లు ఏదో పంచిలో పెట్టుకుని వెళ్ళారు అనేది కదా అప్పుడు. మరి ఇప్పుడు చెక్ చేయకపోతే అదే చెప్పేది. ఇప్పుడు పక్కనేమో ఇటు చెప్తూ మళ్ళీ అది చెప్తోంది కోర్టు. అది కన్ఫ్యూజన్ అన్నమాట. అది చూడాలి ఏం జరుగుతుంది. రైట్, చూద్దాం మొత్తానికి.